మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కృప, కనికరం, సమాధానం కలుగునుగాక. మీ అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈరోజు మాట్లాడుకునే బైబిల్లో నుంచి విశ్వాసులు లేదా పరిచారకులు లేదా దైవజనులు ఇలా ఎవరైనా అనుకోవచ్చు. వీళ్ళు ఆవేదన పడుతూ ఉంటారు. ఆవేదన ఈ ఆవేదన అనేది ప్రతి మనిషి జీవితంలో పిలవకుండా వచ్చే ఒక అతిథి. అంటే ఏమని చెప్పాలి, ఒక స్నేహితుడు అనొచ్చు, లేకపోతే ఒక బంధువు అనొచ్చు. అది పిలవకుండా ఎప్పుడు పడితే అప్పుడు ప్రతి మనిషి జీవితంలో ఆవేదన వస్తుంది. ఈ ఆవేదన వచ్చినప్పుడు కొంతమంది మానసికంగా కృంగిపోతారు. ఈ మానసికంగా కృంగిపోయినప్పుడు ప్రార్థన చేయలేరు. ఈ ఆవేదన వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించలేరు. ఈ ఆవేదన వచ్చినప్పుడు ఆ సమస్యను బట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కుటుంబాటులో వాళ్ళని పాడు చేసుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. ఈ ఆవేదన అనేది చాలా భయంకరమైనది. ఒక్కసారి ఈ ఆవేదన అనేది ఒక మనిషి జీవితంలోకి వస్తే అది సాధారణంగా వదిలిపోదు. అయితే దేవుడు వాక్యంలో నుంచి మనకి అద్భుతమైన వాగ్దానాలు ఉంది. దేవుని వాక్యంలో నుంచి మనకి అద్భుతమైన వాగ్దానం ఉంది మనకి. ఇలా దేవుడు అన్నాడు, భయపడకు అని. అంటే నువ్వు ఏ విషయంలో అయినా సరే భయపడవద్దు. నువ్వు ఆవేదనలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, శోధనలో ఉన్నావా అని ఏదైనా అనుకో. అయితే మొట్టమొదటిగా ఈ ఆవేదన అని మాట్లాడుకుంటే ఈ ఆవేదన నుంచి నువ్వు ఎలా తప్పించుకోవాలి, ఈ ఆవేదన అనే ఆలోచన నుంచి నువ్వు ఎలా బయటికి రావాలి. అయితే నువ్వు మొట్టమొదటిగా చేయవలసింది, నువ్వు ఎక్కడ అయితే ఆవేదన పాలయ్యావో, ఆవేదన చెందావో, దాన్ని బట్టి నువ్వేం చేయాలంటే, నువ్వు ఎక్కడైతే ఉన్నావో, అంటే ఇంట్లో ఉన్నావా, ప్రార్థన మందిరంలో ఉన్నావా, లేదా ఎక్కడైనా ప్రార్థన తోట దగ్గర ఉన్నావా, లేకపోతే వేరే ఊరిలో ఉన్నావా, మొదటిగా గమనించుకోవాలి. అయితే నీ దగ్గరగా ఎక్కడైతే ఏకాంత ప్రార్థన లేదా ప్రార్థన మందిరాలు, లేదంటే నీ సొంత గృహంలో ప్రార్థన గది ఎక్కడైతే అక్కడికి వెళ్తావో నువ్వు మోకాళ్ళ వేసి, నిలువు మోకాళ్ళు వేసి దేవుణ్ణి అడుగు, దేవా నేను ఇలా ఆవేదన పడుతున్నాను ప్రభువా, ఇదిగో ఈ ఉద్యోగం కొరకు ఆవేదన పడుతున్నాను, నేను ఈ వివాహం కొరకు ఆవేదన పడుతున్నాను, నేను ఈ చదువు నాకు రావట్లేదు అయ్యి ఆవేదన పడుతున్నాను, లేదు నేను నీ సేవ చేయలేకపోతున్నాను ఆవేదన పడుతున్నాను అని నీవు ఏ ఆవేదన అయితే పడుతున్నావు ఆ ఆవేదనను ఎత్తిపట్టి ప్రార్థన చేయి. నువ్వు ఆ ఆవేదన ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఆయన ఆత్మని పంపుతాడు. ఆయన పరిశుద్ధాత్మని పంపినప్పుడు నీకు గొప్ప విడుదల వస్తుంది, గొప్ప సమాధానం వస్తుంది. ఎలా వస్తుంది? దేవుని వాక్యంలో ఉంది, ఆయన వెళ్ళగొట్టలేని సమస్య అనేది లేదు. అవునా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? చెప్పండి మీరు. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? ఇదే మాట నువ్వు యోహాను సువార్త 15:7 ఉంది. నా యందు మీరును మీ యందు నా మాటలను ఉండేలా మీరు ఏమడిగినా నేను ఇస్తా అన్నాడు. అంటే నువ్వు ఏ శ్రమలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఏ ఆవేదనలో ఉన్నా, ఏ కలంకంలో ఉన్నా, నువ్వు దాని నుంచి విడిపించబడడానికి దేవుడు గొప్పగా నీకు అనేక వాగ్దానాలు ఉన్నాయి. ఎందుకు? దేవుడు భయపడవద్దు, నేను నిన్ను బలపరుస్తాను. అర్థమైనా? ప్రభు నందు ఆనందించుడి, మరలా చెబుతాను, ప్రభు నందు ఆనందించుడి, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నిన్ను బలపరుస్తాను. ఇలా అనేక సాక్ష్యాలు, ఇలా అనేక వాగ్దానాలు బైబిల్లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. వాటిని విడిచిపెట్టి ఒక సమస్యను బట్టో, ఒక చిన్న సమస్యను బట్టి నువ్వు కృంగిపోయి వేదన పడి ఆవేదన చెందుతూ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని, నీ ప్రార్థన జీవితాన్ని పాడు చేసుకొని, నీ వాక్యాన్ని పాడు చేసుకొని దేవునికి దూరంగా అయితే నువ్వు సాతాను సంబంధివే, దేవుని సంబంధివి కాదు. నువ్వు దేవుని సంబంధిగా ఉండాలి అంటే
నువ్వు ఎక్కడైతే ఉన్నావో నువ్వు నిలువు మోకాడేసి దేవునికి ప్రార్థన చెయ్యి. నువ్వు ఎదుర్కొనే ఆ వేదనలో నుంచి దేవుడు నిశ్చయముగా నిన్ను విడిపిస్తాడు. అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో సమాధానం కలుగును గాక. ఆమేన్.